హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను డిస్ప్లే చేసినటువంటి చిత్రాన్ని చూశారు కదా. ఇదేంటి అనంటే కర్ణాటకలో మొన్న ముగిసినటువంటి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కలిసి ఈ నోటుకు ఓటుని అమ్ముకోవడం అనేది ఎంత చండాలమైన పని అని తెలియజెప్పడానికి డిస్ప్లే చేసినటువంటి చిత్రం అది. మేలుకో కర్ణాటక అనేటువంటి ఒక పిలుపుతోటి ఆ చిత్రం ద్వారా ఈ ఓటర్లను చైతన్యపరచడానికి కొంతమంది ఎన్జిఓస్ చేసినటువంటి పనిలో భాగంగానే ఆ చిత్రాన్ని రూపొందించారు. నేను ఈరోజు మన రాష్ట్రానికి అంటే తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లను కొంతైనా చైతన్యం చేయాలి అని చెప్పి మీ ముందుకొచ్చాను. నోటుకి ఓటుని అమ్ముకోవడము అనేది చాలా నీచమైనటువంటి పని అని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకు అనంటే గత 76 సంవత్సరాలుగా మనం నోటుకి ఓటుని అమ్ముకోవడం ద్వారా రాజకీయ నాయకులు ఆ పెట్టుబడిని ఇంకా 10ంతలు 100ంతలు చేసుకోవడానికి మనల్ని ఏ విధంగా అధఃపాతాళానికి తొక్కేస్తున్నారు అనేది ఒకసారి నేను చెప్పబోయే విషయాల్ని జాగ్రత్తగా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది ప్రజలారా. ఎందుకు అనంటే భారత ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ దిశలో ప్రయాణం చేయాలి అని చెప్పి భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాల రూపంలో అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ రూపంలో చాలా స్పష్టంగా చెప్పింది. ముఖ్యంగా ఆర్టికల్ 38(2)ను తీసుకోండి, అదేవిధంగా ఆర్టికల్ 39(c)ని తీసుకోండి. అవి ఏమని చెప్తాయి అనంటే ఆర్టికల్ 38(2)లో చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక మాట అంబేద్కర్ గారు పొందుపరిచారు. ఏంటి అనంటే ద స్టేట్ ఇన్ పర్టికులర్ షల్ స్ట్రైవ్ టు మినిమైజ్ ద ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్ and endeavor to eliminate the inequalities in status, facilities, opportunities not only among individuals but also among groups engaged in different vocations and residing in different areas అని చెప్పారు. ఏంటయ్యా దీని మీనింగు అని చెప్పి ఒకసారి ఆలోచిస్తే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య ఆదాయంలో వ్యత్యాసాలు లేకుండా ఉండేటట్లుగా చూడాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానిది అని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. అవకాశాల్లో, సౌకర్యాల్లో, అదేవిధంగా స్టేటస్, అంతస్తులో తేడాలనేటివి పూర్తిగా రూపుమాపాలి. ఇది ఒక ఇండివిజువల్స్ వ్యక్తిగతంగానే కాదు, గ్రూపుల మధ్య, వివిధ ఏరియాల్లో నివసించే ప్రజల మధ్య, అదేవిధంగా వివిధ వృత్తుల్లో ఉన్నటువంటి ప్రజల మధ్య కూడా ఈ అంతరాలు లేకుండా సమసమాజం వైపు ఈ భారత ప్రభుత్వం పనిచేయాలి అని చెప్పి ఆర్టికల్ 38(2) చెప్తుంది. ఇంకొక ముఖ్యమైన ఆర్టికల్ ఉందండి, ఆర్టికల్ 39(c). అదేం చెప్తుంది అనంటే భారతదేశం తన యొక్క పాలసీ, భారతదేశం యొక్క పాలసీ ఎలా ఉండాలి అనంటే ఇట్ షల్ నాట్ రిజల్ట్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఇన్ సమ్ ఆఫ్ ద ఫ్యూ. అంటే కొద్ది మంది చేతుల్లోనే సంపద కేంద్రీకృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి మనం ఏ వైపు వెళ్తున్నామో ఒక్కసారి ఆలోచించండి మీరు. భారతదేశం గత 76 సంవత్సరాలుగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే, వాళ్ళు చేసినటువంటి ఈ పరిపాలన యొక్క ఫలితాలని మనం కానీ ఒక్కసారి విశ్లేషించుకున్నట్లయితే ఆశ్చర్యపోయేటువంటి నిజాలు మనకు అర్థమవుతాయి. భారతదేశం మొత్తం కమ్యూనిటీ రీసోర్సెస్ అంటే ప్రజల యొక్క సహజ వనరులు మొత్తం కార్పొరేట్లకు దోచిపెడుతూ సంపద కొద్దిమంది చేతుల్లో, కార్పొరేట్ల చేతుల్లో మాత్రమే కేంద్రీకృతమయ్యేటట్లుగా నిరంతరం ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దానికి డైరెక్ట్ ఎగ్జాంపుల్ ఆక్స్ఫామ్ నివేదిక 2022. ఆక్స్ఫామ్ అనేటువంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఒక్కసారి మీరు కానీ చూసినట్లయితే దేశంలో 72% సంపద, 72% సంపద దేశంలో కేవలం 10% మంది ధనవంతుల్లో చేతుల్లో మాత్రమే ఉంది అనేది అక్షర సత్యం. మీకు ఇంకో విషయం తెలుసా? భారతదేశంలో 50 మంది పేదల యొక్క సంపద మొత్తం విలువ ఎంతో తెలుసా? దేశ సంపదలో కేవలం 3%, జస్ట్ 3%. అంటే
ఈ ఆర్థిక అంతరాలు అంటే ఉన్నవాడు మరింత ఉన్నవాడుగా, లేనివాడు మరింత దరిద్రుడుగా, పేదవాడుగా మగ్గిపోతున్నటువంటి పాలసీని పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలు చేపడుతున్నాయి అనేది మనకు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి? మనది భారతదేశం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థ అని మనం చెప్పుకుంటున్నాం. మరి ప్రాక్టికాలిటీలో సోషల్గా, సామాజికంగా, ఆర్థికంగా నిరుపేద ఎక్కడున్నాడు అని చెప్పి ఒక్కసారి మనం కానీ ఆలోచించినట్లయితే వరల్డ్ హంగర్ ఇండెక్స్ 2022 అంటే ప్రపంచ ఆకలి సూచిక 2022 వాళ్ళ యొక్క వార్షిక నివేదికను కానీ మనం చూస్తే ఆశ్చర్యపడతాం. 127 దేశాలని వాళ్ళు తీసుకొని పరిశీలిస్తే భారతదేశం యొక్క ర్యాంకు 107. అంటే అంతటి ఘోరంగా నేటికి మన పేద ప్రజలు ఆకలికి అల్లాడిపోతున్నారు అని చెప్పి ఆ ప్రపంచ ఆకలి సూచిక చెప్తుంది. 35.5% మంది పిల్లలు ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు అని చెప్పి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 భారత కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం 35% మంది పిల్లలు నేటికి పోషకాహార లోపంతో ఈ భారతదేశంలో మ్రగ్గిపోతున్నారు అని అంటే ప్రభుత్వం ఎటువైపు పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దౌర్భాగ్యం ఎందుకు కలుగుతుంది అని అంటే రాజకీయ నాయకులు మనకు ఓట్ల కోసం నోట్లు పంచడానికి కార్పొరేట్ల మీద ఆధారపడి ప్రభుత్వం కానీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిచ్చిన రాజకీయ పెట్టుబడిని తమకు తాము వందింతలు చేసుకోవడానికి ఒకవైపు, తాము కార్పొరేట్ల ద్వారా తీసుకున్నటువంటి ఏవైతే ఈ విరాళాలు ఉన్నాయో వాటికి కృతజ్ఞతగా పాలసీలన్నిటినీ వాటికి అనుగుణంగా మార్చేసి వాళ్లకు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిటీ రీసోర్సెస్ అన్నిటినీ కూడా పోర్ట్లు, రైల్వేలు, రహదారులు, ఈ వాట్నాట్ దేశంలో ఉన్నటువంటి సహజ వనరుల్ని, కమ్యూనిటీ రీసోర్సెస్ అన్నిటినీ కూడా కార్పొరేట్ల చేతుల్లో పెట్టేటువంటి సాంప్రదాయం ఎప్పుడో మొదలైంది, ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. దీనంతటికీ కూడా బ్రేక్ వేయాలి అని అంటే ఉన్నవాడు మరింత ఉన్నతంగా, లేనివాడు మరింత పేదవాడుగా అవ్వకుండా ఆర్థిక అంతరాలు తగ్గి దేశం సుభిక్షంగా ఉండాలి అని అంటే మనం చేయాల్సినటువంటి పని నోటుకి మన ఓటుని అమ్ముకోకూడదు. నిజాయితీ అయినటువంటి, నికార్స్ అయినటువంటి, డబ్బులతోటి సంబంధం లేనటువంటి ఒక మంచి నాయకుడిని ఎన్నుకొని ఆ విధంగా అనేక నియోజకవర్గాల ద్వారా మంచి నాయకుల్ని ఎన్నుకోవడం ద్వారా ఒక మంచి ప్రభుత్వం, ఒక మంచి పార్టీ, లేదంటే ఒక మంచి నిజాయితీ కలిగినటువంటి ప్రభుత్వం డబ్బుతో సంబంధం లేకుండా అధికారంలోకి రాగలిగేటట్లుగా మనం ఏ రోజైతే ప్రయత్నిస్తామో ఆ రోజు మాత్రమే మన దేశం బాగుపడుతుంది. మన ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా అభివృద్ధి చెందిన దేశ ప్రజలతో సమానంగా మనం కూడా ఎదగలుగుతాం. అందుకే నా దేశ ప్రజలారా, లేకపోతే ఈ తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం 119 నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలారా, నేను మీకు విన్నవించేది ఏమిటి అని అంటే మీరు మీ ఓటును డబ్బుకు, మద్యానికి, మాంసానికి అమ్ముకోకుండా నిజాయితీగా ఈసారి ఎలక్షన్స్లో ఓటేయండి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి, ఆర్థిక అంతరాలు తగ్గినటువంటి ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారతదేశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టండి అని చెప్పి మీకందరికీ తెలియజేస్తున్నా. జై హింద్, మేరా భారత్ మహాన్.